హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనకాపల్లి అమ్మాయి. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే టుడే ఫ్రైడే కదా. సో మా ఓనర్ ఆంటీతో నేను టెంపుల్స్ అన్నీ విజిట్ చేసేస్తున్నాను. అండమాన్లో ఉండే టెంపుల్స్ అన్నీ మ్యాక్సిమం ఆంటీతో తిరిగేస్తున్నాను. మా ఆయనకి ఎలాగో అవ్వదు కదా, డ్యూటీకి వెళ్ళిపోతారు. సో మా ఆయన ఇప్పుడు పెట్రోలింగ్లో ఉన్నారనమాట 3 days నుంచి. ఆంటీతో ఇప్పుడు నేను టెంపుల్కి వచ్చాను. తమిళ టెంపుల్, మారియమ్మ టెంపుల్. ఈ టెంపుల్ చాలా ఫేవరెట్ టెంపుల్ అంట, ఫేమస్ టెంపుల్. ఈ తల్లి కూడా చాలా పవర్ఫుల్ తల్లి అంట. ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడుందా అనుకుంటున్నారా? పోర్ట్ బ్లేయర్ నుంచి మేము అస్తినాబాద్ వచ్చాం. అస్తినాబాద్ మారియమ్మ టెంపుల్ పోర్ట్ బ్లేయర్ నుంచి అస్తినాబాద్ ఒక 3-4 kilometers ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం రావడం. గుడి చూస్తుంటే బయట నుంచి చాలా పెద్దగానే కనిపిస్తుంది. నేను బ్యాక్ కెమెరా తీస్తాను కాబట్టి నేను వీడియోలో సరిగ్గా కనిపించను, ఎందుకంటే అన్నీ చూపిస్తూ బ్యాక్ కెమెరా తీస్తాను కదా, సో నేను కనిపించను అనమాట. సో గాయస్, మేమైతే ఆటో మీద వచ్చాం. పోర్ట్ బ్లేయర్ టు అస్తినాబాద్ పర్ హెడ్ 50 rupees చార్జ్ తీసుకున్నారు. ఇద్దరికి కలిపి 100 rupees తీసుకున్నారు. సో ఇప్పుడు మనం ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చెప్పులు విడిచిపెట్టి మ్యాక్సిమం ఇవి ఒక 30 steps ఉంటాయి. టక్క స్టెప్స్ ఎక్కేసి మనం బేగా తల్లి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకుందాం. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది గాయస్, దానికి ఎక్కువ ముడుపులు కట్టేసి ఉన్నారు. మ్యాక్సిమం ముడుపులు కూడా కడతారేమో, ప్రస్తుతానికి ఇప్పుడైతే కట్టట్లేదు. అంతకుముందు కట్టున్నవి చూపిస్తున్నాను మీకు, అంతే. చూసేయండి. టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఎంట్రన్స్. ఇక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. పట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లో దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు. ఇలా లైన్ ఫామ్ చేయాలి. అక్కడ పంతుల్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొబ్బరికాయ కొట్టి మనకి గోత్రాలు అనేది చదవడం జరుగుతుంది. ఇలా లైన్ కట్టుకుని వెళ్ళాలి. ఇది టికెట్ కౌంటర్. నార్మల్గా బాగానే వచ్చేసాం కదా, టికెట్ దేనికి అనుకుంటున్నారా? మనం స్పెషల్గా ప్రముదులు అవి తెచ్చుకొని దీపం వెలిగించి తల్లి దగ్గర పెట్టాలి అంటే 5 minutes పెట్టేసి ఇస్తారు. దానికి టికెట్ తీసుకోవాలన్నమాట. ప్రసాదంకి దానికి టికెట్ తీసుకోవాలి. మీకోసం నేను ఇలా సైడ్ నుంచి వెళ్ళి మీకు మారియమ్మ తల్లిని చూపిస్తాను. దండం పెట్టుకోండి. చూసారా గాయస్, ఎంతమంది పండితులు ఉన్నారో ఇక్కడ. సో ఇలా గుడి చుట్టూ ఒకసారి ప్రదర్శన చేస్తే అయిపోయాయి. जयति जयति शनिदेव दयाला करत सदा भक्तन प्रतिपाला चारि भुजा तनु श्याम विराजे माथे रतन मुकुट గుడి బ్యాక్ సైడ్ గాయస్. ఇక్కడేంటి గుడ్లు ఎలా ఉన్నాయని అనుకోకండి, ఇక్కడ ఎక్కువగా పుట్టలు ఉండవు అన్నమాట. సో నాగదేవతకి అలా చూపిస్తారు అంతే. చాలా ఇష్టమైన ప్రసాదం రాగి పౌడర్తో చేశారు. ఆ ప్రసాదం ఇస్తున్నారు, తీసుకొని తినేసి అప్పుడు వెళ్తాం. చూడండి, ఇక్కడ తల్లికి వచ్చిన శారీస్ వేలం పాటలు వేశారు. 100, 200, 300 శారీస్ తగ్గ రేటు మనకి ఇస్తున్నారు. మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకొని అక్కడ చెప్తే ఇస్తున్నారు అనమాట.
మొత్తం చూపించాలనుకున్నాను, మొత్తం చూపించాననే అనుకుంటున్నాను. ఇంకేమైనా మర్చిపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేస్తుందండి. ఇంతటితో వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.